నటి రంభ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. 15 ఏళ్ల వయసులోనే ఆ ఒక్కటి అడక్కు సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో స్టార్ హీరోలందరి సరసన నటించారు. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. తాజాగా ఈ విషయంపై తమిళ నిర్మాత కలైపులి ఎస్ తాను క్లారిటీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లో నిర్మాత ఎస్ తాను రంభ రీ ఎంట్రీ గురించి మాట్లాడారు. రంభ ఆర్థికంగా సెటిల్ అయ్యారు. ఆమె భర్త కూడా ఒక ప్రముఖ వ్యాపారి. అతను ఇటీవల తనను కలిసినప్పుడు రంభకు ఒక మంచి సినిమాలో అవకాశం కల్పించమని కోరారని అన్నారు. అటువంటి అవకాశం దొరికితే ఆమెను తప్పక సంప్రదిస్తానని రంభ భర్తకు హామీ ఇచ్చానని చెప్పారు. దీంతో రంభ మళ్లీ సినీ రంగంలోకి అడుగు పెడుతుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు రీ ఎంట్రీపై రంభ మాట్లాడుతూ, సినీ రంగంలోకి రీ ఎంట్రీకి ఇదే సరైన సమయం అనుకుంటున్నా. నా వయసుకు తగ్గినట్టు ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మంచి పాత్రల ద్వారా తిరిగి ప్రేక్షకుల అభిమానం సంపాదించుకోవాలనుకుంటున్నా అని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో రంభ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి అవకాశాలు సొంతం చేసుకున్నారు. దేశముదురు, యమదొంగ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్తో అదరగొట్టారు. ఆ తర్వాత 2010లో ఇంద్రకుమారన్ను వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమార్తెలు, కుమారుడు. ఇన్నాళ్ళు ఫ్యామిలీ లైఫ్ను లీడ్ చేస్తూ సినిమాలకు దూరంగా ఉన్నారు. నటనకు దూరంగా ఉన్నప్పటికీ పలు టీవీ డాన్స్ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. చివరిసారిగా 2008లో వెండితెరపై కనిపించారు రంభ.